నమస్తే, మీరు చూస్తున్నారు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. ప్రస్తుతం మనమైతే తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్ 14 దగ్గర ఉన్న హెచ్ఎండిఏ పార్క్ దగ్గరికి అయితే మనం వచ్చేసాము. ఈ పార్క్ చూసుకున్నట్లయితే 526 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ అటవీ పార్క్ అయితే విస్తరించి ఉందన్నమాట. ఇక్కడికి వచ్చే పర్యాటకులకు కానీ లేకపోతే ఎవరైనా సడన్గా హైవే మీద వెళ్ళే వాళ్ళు కానీ మంచిగా ఆగి కూడా విశ్రాంతి తీసుకోవచ్చని హెచ్ఎండిఏ మొత్తం 8 కోట్లు సదుపాయాల కోసం హెచ్ఎండిఏ 8 కోట్లు వెచ్చించిందనమాట దీనికోసం ప్రస్తుతం. అండ్ చూసుకున్నట్లయితే ఇది ఔటర్ నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఈ హెచ్ఎండిఏ అయితే మనకి ప్రారంభం అవుతుంది. మీరు ఎక్కడ చూసుకున్నా సరే ఈ హెచ్ఎండిఏ ఈ పార్కులో మంచి మంచి చెట్లు ఉన్నాయి, మంచి మంచి మొక్కలు ఉన్నాయి, అండ్ సిట్టింగ్ ఏరియాస్ కూడా అక్కడ మనకి చూస్తే అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు నేను కూర్చున్న ఈ ప్లేస్ వచ్చేసి సిట్టింగ్ ఏరియా అన్నమాట. సో ఏంటంటే ప్రజెంట్ ఇదంతా చాలా చెత్తతో నిండిపోయి ఉంది. ఇక్కడ నాకు తెలిసి ఎవరు రావట్లేదేమో, కానీ దీన్ని మళ్ళీ క్లీన్గా చేసి రీయూస్ కోసము హెచ్ఎండిఏ ప్రయత్నిస్తుంది. ఇలాంటివి ఇక్కడనే కాదు, అవుటర్స్లో చాలా ఉన్నాయి అన్నమాట, చాలా ఉన్నాయి. సో మళ్ళీ ఎవరైతే అవుటర్స్ మీద వెళ్తూ ఉంటారో లేదా హైవేస్ మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఎక్కడైనా ఆగి ఏమన్నా భోజనం చేయాలన్నా కానీ లేకపోతే విశ్రాంతి తీసుకోవడానికైనా ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో హెచ్ఎండిఏ ఇలాంటి ఫెసిలిటీస్ ఇవ్వడానికి మంచిగా అడుగులు వేస్తోంది. ఈ ఏరియా చూసుకుంటే కనుక మనకి చాలా చెట్లు ఉన్నాయి. ఆ చెట్ల దగ్గర కూడా బోర్డ్స్ కూడా పెట్టున్నాయి చూడండి, కాషియా అని చెప్పేసి. అలాగా ఒక్కొక్క చెట్టుకి ఒక్కొక్క నేమ్ ఉంటున్నట్టుంది. మేబీ ఎక్కడ చూసుకున్నా సరే ఈ పార్క్లో ఎక్కువగా ఈ చెట్లకి బోర్డ్స్ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ అయితే కొన్ని ప్లేసెస్ చెత్తతో నిండిపోయి ఉన్నాయి, క్లీన్ కూడా చేయలేదు. సో మళ్ళీ ఈ హెచ్ఎండిఏ దీన్ని అంతా క్లీన్ చేసేసి మళ్ళీ టూరిస్టులకి కానీ లేకపోతే ఎవరైతే వచ్చి ప్లేస్ని విజిట్ చేస్తారో విజిటర్స్కి కానీ వీళ్ళందరికీ మంచి ఫెసిలిటీస్ని అయితే అందించే ప్రోగ్రామ్ ఇప్పుడు హెచ్ఎండిఏ చేస్తుంది. మొత్తం 8 కోట్లు వెచ్చించింది వీటి కోసం. చూద్దాం మరి ముందు హెచ్ఎండిఏ అసలు ఎలాంటి ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తుంది ఏంటి అని చెప్పేసి. అండ్ ఇదే కాదు, మనం ఇంకా అవుటర్స్లో ఏమేమి పార్క్స్ ఉన్నాయి, హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏమేమి పార్క్స్ ఉన్నాయి ఏంటి అన్నది కూడా నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. సో మీరు కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. బికాజ్ ఎందుకంటే మీరు కూడా హైవే మీద వెళ్ళేటప్పుడు కానీ ఇఫ్ ఇన్ కేస్ ఎక్కడెక్కడ ఏ పార్క్స్ ఉన్నాయి ఏంటి, ఎక్కడెక్కడ ఆగితే మనము బాగుంటుంది ఏంటి, ఎక్కడెక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి అన్న విషయాలు కూడా మీకు కూడా తెలుస్తాయి. ప్రజెంట్ ఇక్కడైతే కనుక తుక్కుగూడ నుంచి మొత్తం మనకి 9 కిలోమీటర్ల దూరంలో అయితే ఇది మనకు ఉందన్నమాట ఈ పార్క్. చెప్పాను కదా, ఈ అడవి మొత్తం 526 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పార్క్ అనేది విస్తరించి ఉంది. అండ్ మధ్యలో కనుక చూసుకున్నట్లయితే ఈ పార్క్ మొత్తం చూస్తే కనుక ఈ ఒక్క దగ్గరనే మనకి ఇంత లాంగ్ రోడ్ అనేది కనిపిస్తూ ఉంది. మిగతా చోట్ల అయితే మొత్తం అసలు ఎలా అంటే క్లమ్సీగా ఉంది. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే రౌండ్స్ సర్కిల్స్ ఉన్నాయి, ఎలా పడితే అలా ఉన్నాయి. మనం వెళ్ళడానికి కూడా అంత వీలుగా ఉండదు, కానీ ఇది ఒక్కటి మాత్రమే ఇట్లా బారుగా ఉందన్నమాట ఈ రోడ్ అనేది. అండ్ చాలా వరకు అయితే ఈ పార్క్లో స్నేక్స్ కూడా ఎక్కువగానే ఉన్నాయండి. ఎవరైతే టూరిస్టులు కానీ విజిటర్స్ కానీ ఎవరైనా వస్తే కనుక కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే స్నేక్స్ ఎక్కువగా ఉన్నాయి. చిన్నపిల్లలు ఎవరన్నా చిన్నపిల్లల్ని తీసుకొచ్చేటప్పుడు కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి ఏరియాస్లో. అండ్ కొన్ని చోట్ల అయితే మనకి నెమళ్ళు కూడా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. సో నాకు తెలిసి మీకు విజువల్ అంతగా కనపడకపోవచ్చు, కానీ లోపలైతే నెమలులు కూడా ఉన్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్ కూడా ఉన్నాయి. ఎక్కువగా సీతాకోక చిలుకలు అండ్ ఇంకొన్ని బర్డ్స్ ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. సో ప్రజెంట్ మనం ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ ఎగ్జాక్ట్లీ 5,000 చెట్లను అయితే నాటారు. అది కూడా 2019లో హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ స్థలంలో. ఇక్కడ బోర్డు చూసుకుంటే కనుక మీకు 2029లో మొత్తం 5,000 ప్లాంట్స్ అనేటివి నాటారంట. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని ట్రాక్స్ అయితే సరిగ్గా లేవని చెప్పాను కదా, ఇది వాక్వే అనమాట. సో చూడండి మొత్తం చెట్లతో నిండిపోయి ఉంది. ట్రాక్ కూడా సరిగ్గా కనపడట్లేదు. ఇంకొన్ని చోట్ల అయితే బాగానే ఉన్నాయి. చూద్దాం మరి ముందు హెచ్ఎండిఏ మరి వీటిపైన ఎలా వర్క్ చేస్తుంది, ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తుంది ఏంటి అన్న అంశాలకు వస్తే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది కదా. సో ఈ బోర్డు దగ్గరకు వస్తే మనకి హెచ్ఎండిఏ ఏమేమి ఇక్కడ ఫెసిలిటీస్ ఇచ్చింది, లేకపోతే ఇక్కడ అసలు ఈ ఏరియాలో ఏమేమి ఉన్నాయి,
అసలు ఎలక్ట్రిసిటీ ఉందా లేదా, వాష్రూమ్స్ ఉన్నాయా, బోర్వెల్స్ ఉన్నాయా, పైప్స్ ఉన్నాయా, లేదా ఏమేమి ట్రాక్స్ ఉన్నాయి, ఏమేమి వాకింగ్ వేస్ ఉన్నాయి అని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో మెన్షన్ చేసి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే కనుక దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ బోర్డ్ అనమాట. సో ఇక్కడ చూసుకుంటే సిరిగిరిపూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ఇది డెవలప్డ్ బై హెచ్ఎండి అనమాట. డీటెయిల్స్లోకి వస్తే కనుక మనకి ఇక్కడ సిఆర్ఎస్ అండ్ సీ త్రూ వాల్ ఉంది, ఎంట్రీ ప్లాజా అండ్ టికెట్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఈ పార్క్ డెవలపింగ్లోనే ఉంది, నాట్ డెవలప్డ్. చూసుకుంటే కనుక ఇందాకనే నేను చెప్పాను, ఇదంతా బాగానే ఉంది కానీ విజిటర్స్ ఎవరు లేరు, ట్రావెలర్స్ కూడా ఎవరు లేరు. అండ్ ఇది ఇంకా మంచిగా డెవలప్ చేయాలి, డెవలపింగ్ అవుతూనే ఉంది. ఆఫ్టర్ 4 to 5 months తర్వాత డెవలప్డ్ అయితే కనుక మేబీ టికెట్ కౌంటర్స్ ఇవన్నీ కూడా వీళ్ళు ఇక్కడ పెడతారు అని చెప్పేసి అయితే మనకి ఇక్కడ వాచ్మెన్ కూడా చెప్పడం జరిగింది. అండ్ సఫారీ ట్రాక్ ఉంది, అండ్ ఇంటర్ప్రిటేషన్ షేడ్ ఉంది, గజీబో అంట, వాష్రూమ్స్ ఉన్నాయి, బోర్వెల్ అండ్ పైప్ లైన్స్ కూడా ఉన్నాయి, సిట్టింగ్స్ ఉన్నాయి, ఎలక్ట్రిసిటీ మధ్యలో మనకి లైట్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. గ్యాప్ ప్లాంటేషన్ అనమాట. మధ్యలో చెప్పాను కదా నేను మీకు, బోర్డ్స్ ఉన్నాయి. ఆ బోర్డ్స్ మీద ఎప్పుడెప్పుడు ఎన్ని ట్రీస్ ప్లాంటేషన్ చేశారు, ఐ మీన్ ఎప్పుడెప్పుడు ఎన్ని ట్రీస్, ఎన్ని మొక్కలు నాటారు, అది ఏ టైంలో నాటారు, ఏమేమి నాటారు అని కూడా ఆ బోర్డు పైన క్లియర్గా రాసి ఉన్నాయి అనమాట, మెన్షన్ చేసి ఉన్నాయి. మీరు చూసారు కదా ఇందాక నేను చూపించాను. సో అలాంటివి ఇక్కడ చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు చాలామంది విజిటర్స్ వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్న విషయాలు కూడా తెలియదు. ఇలాంటి బోర్డు అనేది ఒకటి ఇక్కడ ఉంటే కనుక ఈజీగా వాళ్ళకి తెలుస్తుంది. ఓకే ఇక్కడ వాక్వే ఉంది, ఓకే ఇటు సైడ్ సఫారీ ట్రాక్ ఉంది, ఓకే అటు సైడ్ వాష్రూమ్స్ అన్న విషయాలు కూడా మనకి ఈజీగా తెలుస్తాయి అనమాట. సో ఇలాంటి బోర్డ్స్ కూడా ఉండటం ఒక రకంగా మంచిదనే చెప్పొచ్చు. ఇదే కాదు ఇంకా హెచ్ఎండిఏ మనకి ఓఆర్ఆర్ సైడ్ కానీ లేకపోతే హైవేస్ ఎన్హెచ్ సైడ్ కానీ ఇంకా ఏమేమి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఏమేమి పార్క్స్ ఉన్నాయి ఏంటి అన్నది నేను ఇంకా చూపించడానికి ట్రై చేస్తాను. మీరు కూడా ఈ వీడియోని సేవ్ చేసుకోండి, లేదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయొచ్చు ఈజీగా. రైట్, మనం ఇప్పుడు కోత్వాల్గూడ పార్క్లో అయితే ఉన్నాము. ఇది మనకి శంషాబాద్ నుంచి ఎగ్జాక్ట్లీ 10 kilometers దూరంలో అయితే ఉంది. చెప్పాను కదా, అవుటర్ నుంచి మనకి కోత్వాల్గూడ పార్క్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. సో పచ్చని చెట్లు అండ్ చిన్నపిల్లలు ఆడుకునే ఇవి ఉయ్యాలలు కానీ జారుడు బండ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఉన్నాయి. సిట్టింగ్ ఏరియాస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒక సైడ్ చూసుకుంటే కనుక మనకు అక్కడ పక్షులు, బాతులు అవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయన్నమాట. సో విశ్రాంతి తీసుకోవడానికి సిట్టింగ్ ఏరియాస్ చెప్పాను కదా, బెంచెస్ కానీ లేకపోతే చైర్స్ కానీ అవి కూడా ఉన్నాయి. ఎక్కడ చూసుకున్నా సరే మంచిగా, ఎటు చూసుకున్నా సరే చెట్లే కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట విశ్రాంతి కోసం. మన ముందు ఇక్కడ ఇంకా మంచి ఇంప్లిమెంటేషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. అండ్ నైట్ టైంలో ఉండడానికి కూడా, అంటే టైం స్పెండ్ చేయడానికి ఫ్యామిలీస్తో కాటేజెస్ కూడా రెడీ చేస్తున్నారు. ముందు మేబీ నాకు తెలిసి ఇంకొక చెప్పాను కదా, ఒక 4 to 5 monthsలో మొత్తం అయితే కంప్లీట్ అవ్వడానికి వస్తుంది. ఇంకా ఈ లోపల చాలా ఉన్నాయి. సో అటు సైడ్ కూడా ఒకసారి మనం వెళ్ళి చూద్దాము అసలు ఎలాంటి టైప్స్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి, ఇక్కడ ఎన్ని పూల చెట్లు ఉన్నాయి, ఇంకేమన్నా పక్షులు ఉన్నాయా లేవా, అవన్నీ కూడా మనం ఒకసారి ఇప్పుడు చూసేద్దాం. రైట్, ఇప్పుడు కోత్వాల్గూడ పార్క్ దగ్గర అయితే మనం ఉన్నాం. చెప్పాను కదా, ఇది ఎగ్జాక్ట్లీ హిమాయత్ సాగర్కి మనకి లెఫ్ట్ సైడ్లో అయితే ఇది ఉంటుంది. ఇక్కడ పనులు కూడా చాలా వేగవంతంగా అయితే జరుగుతూ ఉన్నాయి. హెచ్ఎండి ఆధ్వర్యంలో ఇది ఎగ్జాక్ట్లీ ఒక 80 ఎకరాలలో అయితే ఈ పార్క్ ఉందన్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 1,00,000 పైగా చెట్లను అయితే నాటారు అని వర్కర్స్ అయితే చెప్తున్నారు. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే మీరు విజువల్స్లో ఫుట్పాత్ కాదు, ఇది వెహికల్స్ కూడా వెళ్ళడానికి చాలా మంచిగా రోడ్డు కూడా వేశారు. రోడ్డు కూడా వేసి ఎగ్జాక్ట్లీ ఒక 2-3 days హార్డ్లీ అవుతుంది అంతే. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే కనుక పచ్చని గ్రీన్ మ్యాట్స్ కూడా వేశారు. అండ్ అక్కడైతే కాటేజెస్ లాంటివి అండ్ చిన్న షాప్స్, స్టాల్స్ కూడా వస్తాయని చెప్పేసి చెప్తున్నారు. ఎవరైతే టూరిస్టులు ఉంటారో, విజిటర్స్ ఉంటారో వాళ్ళు నైట్ టైం స్టే చేయడానికి కూడా ఇక్కడ కాటేజెస్ లాంటివి ఏర్పాటు చేస్తున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. చూడండి, వన్స్ ఎప్పుడైనా ఈ వేస్లో వెళ్ళేటప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఇలాంటి పార్క్స్, హెచ్ఎండికి సంబంధించిన పార్క్స్ ఏమన్నా కనుక ఉంటే మీరు కూడా మంచిగా ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేయవచ్చు అని చెప్పవచ్చు. సో ఇంకా ఈ కోత్వాల్గూడ
పార్క్ హెచ్ఎండిఏ ఈ పార్కులో అయితే ఇటు పక్కన చూసుకుంటే లైట్వి మనకి లైట్ స్టాండ్స్ అవన్నీ తీసుకొచ్చి పెట్టి ఉన్నారు. అండ్ అటు సైడ్ చూసుకుంటే కనుక వాటరింగ్ చేస్తున్నారు. చాలా వేగవంతంగా పనులు అయితే జరుగుతూ ఉన్నాయి. అక్కడ చూడొచ్చు మీరు పనులు ఎలా జరుగుతున్నాయి ఏంటి అని చెప్పేసి, కార్మికులు ఎలాగా వాళ్ళు వర్క్ చేస్తున్నారు ఏంటి, ఆ గ్రీన్ మ్యాట్స్ని ఎలా స్టిక్ చేస్తున్నారు పైన ఆ గట్టు పైనకి అని కూడా మీరు ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. అటు చివరికి చూసే కనుక మీకు స్టెప్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి, వుడెన్ స్టెప్స్ అనేటివి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇది మొత్తం 80 ఎకరాలలో ఫామ్ అయి ఉంది. అండ్ ఇంకా లోపలికి మనకి ప్రవేశం లేదు కాబట్టి జస్ట్ బయట వరకే నేను మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ లేక్స్ కూడా ఉండబోతున్నాయి, ఫిష్ ఆక్వేరియంస్ కూడా ఉంటున్నాయి. అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చెప్పాను కదా, బర్డ్స్ కానీ యానిమల్స్ కానీ వాటికి సంబంధించి పంజరాలు అవి కూడా లోపల ఉండబోతున్నాయి అనే సమాచారం అయితే ఉంది. అండ్ బేసికల్లీ ఇప్పుడైతే ప్రస్తుతం ఈ అడవిలో మనకి నెమలిలు, కుందేలులు, వాటితో పాటు పావురాలు, చిలుకలు, అలానే జంతువుల్లో చెప్పాను కదా కుందేళ్ళు, అవి అలాంటివి కూడా లోపల ఉన్నాయి. అండ్ ప్రస్తుతానికైతే మనకు లోపలికి ఎంట్రీ లేదు కాబట్టి బయట చూపించడానికి నేను ట్రై చేస్తున్నాను. మీరు ఇప్పుడు విజువల్స్లో చూడొచ్చు. ఇది హిమాయత్ సాగర్ రింగ్ రోడ్ దాటిన తర్వాత ఎగ్జాక్ట్లీ మనకి కోత్వాల్గూడ రోడ్ అయితే కనిపిస్తూ ఉంటుంది, సర్వీస్ రోడ్ అనేది. సో ఇక్కడ నుంచి కనుక మనము వెళ్తే ఈ బ్యూటిఫుల్ వ్యూస్ కూడా మనం చూడొచ్చు. పక్కన చూసుకుంటే మంచిగా హిమాయత్ సాగర్ కనిపిస్తుంది. ఇటువైపు చూసుకుంటే మనకి లెఫ్ట్లో హిమాయత్ సాగర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఇదే రోడ్లో, సర్వీస్ రోడ్లో ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఇట్లా వుడెన్ ఫుట్పాత్ అనేది కనిపిస్తూ ఉంటుంది. వుడెన్ ఫుట్పాత్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక సైడ్ నుంచి. ఇది అరౌండ్ 80 ఎకర్స్లో మనకి హెచ్ఎండిఏ వాళ్ళు ఎకో ఫ్రెండ్లీ గార్డెన్స్ అనేటివి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదంతా వచ్చేసి అనమాట, ఇదంతా సర్వీస్ రోడ్ అనమాట. సో మ్యాక్స్ ఈ రోడ్డు చాలా రద్దీగా ఉంటుంది. రైట్, మనం ఇప్పుడు గండిపేట్ పక్కనే ఉన్న హెచ్ఎండిఏ లేక్ వ్యూ పార్క్ దగ్గరికి అయితే వచ్చేసాము. అటు చూసుకుంటే కనుక మనకి పార్కింగ్కి సంబంధించి కానీ లేకపోతే సిట్టింగ్ ఏరియాస్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా నీట్ అండ్ క్లీన్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇది గతేడాది గండిపేట చెరువు పక్కనే మనకి హెచ్ఎండిఏ అనేది ప్రారంభించారు. ఇది మొత్తం 38 కోట్లతో లేక్ వ్యూ పార్కును అందుబాటులోకి తీసుకొచ్చారనమాట. ఇది మొత్తం 18 హెక్టార్లో అయితే ఉంటుంది. ఒక పక్కన చూసుకుంటే కనుక వాక్వే ఆర్ట్స్ ఉంటాయి, తర్వాత పిక్నిక్ స్పేసెస్ ఉంటాయి, సిట్టింగ్ ఏరియాస్ ఉంటాయి. అండ్ మొత్తం ఇటు సైడ్ అయితే వాకింగ్ చేయడానికి ఫుట్పాత్స్ కూడా ఉన్నాయన్నమాట. వాక్వేస్ కూడా మంచిగా ఉన్నాయి. ప్రస్తుతం రోజుకి ఇక్కడైతే 10,000కు పైగా కూడా వస్తూ ఉన్నారు పార్కింగ్ చూడటానికి. ఇంకొక విషయం ఏంటంటే బేసికల్లీ దీనికి ఎంట్రీ ఫీజు వచ్చేసి, సో పెద్దవారికి చూసుకుంటే కనుక అడల్ట్స్కి 50 రూపీస్ తీసుకుంటారు, అదే చిన్నపిల్లలకి అయితే జస్ట్ 20 రూపీస్ అయితేనే తీసుకుంటున్నారు. అండ్ ఈ పార్క్లో మెయిన్గా ఏంటంటే ఎక్కువగా ఫోటోషూట్స్ జరుగుతూ ఉంటాయి. అండ్ పెళ్ళిళ్ళకి సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ లేకపోతే బర్త్డే పార్టీ షూట్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. అంత స్పేషియస్ అయితే ఉంది. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా సరే మేబీ బెస్ట్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ ఏమన్నా కావాలన్నా కానీ నేనైతే ఇది సజెస్ట్ చేస్తాను. చాలా బాగుంది. అండ్ ఇదే కాదు, లోపలికి కూడా వెళ్ళి చూద్దాము అసలు ఎలా ఉంది, పార్కింగ్ ఏరియా ఎలా ఉంటుంది, సిట్టింగ్ ఏరియాస్ ఎలా ఉంటాయి, అండ్ లేక్ వ్యూ ఎలా ఉంటుంది అన్నది కూడా నేను మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూపిస్తాను. మీరు కూడా నాతో వచ్చేసేయండి. సో ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కనుక చూసుకున్నట్లయితే సిట్టింగ్ బెంచెస్ కూడా ఏర్పాటు చేశారు. అండ్ వెనక చూసుకుంటే మంచి ట్రీస్ కూడా నాటి ఉన్నారనమాట. మనం కూర్చున్నా కానీ ఫ్రెష్ ఎయిర్ లాంటిది మనం ఫీల్ అవుతూ ఉంటాము, మంచి ఆక్సిజన్ వస్తుంది అండ్ చాలా ఫ్రెష్గా రిఫ్రెషింగ్గా ఫీల్ అవుతూ ఉంటాం అనమాట. పార్కింగ్ ఏరియా దగ్గరికి అయితే వచ్చేస్తే ఈజీగా ఇక్కడ 90 వెహికల్స్కి అయితే కెపాసిటీ ఉంది. అండ్ ఇది పార్కింగ్ 1 అనమాట. పార్కింగ్ 2 కూడా మనకి రైట్ సైడ్లో ఉంటుంది. అక్కడ ఈజీగా ఒక 100 వెహికల్స్కి అయితే కెపాసిటీ ఉందన్నమాట పార్కింగ్ చేసుకోవడానికి. ఇక్కడ నుంచి చూస్తే కనుక లేక్ అనేది చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా పెద్ద పార్క్ అనే చెప్పుకోవచ్చు.
పిల్లలతో కానీ లేకపోతే ఫ్రెండ్స్తో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చినప్పుడు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వన్ డే అంతా కూడా టైం స్పెండ్ చేయొచ్చు. సో చాలా బాగుంది. ఈ లోపల పార్క్ కూడా నేను చూపించే ప్రయత్నం చేస్తాను మీకు. ఈ హెచ్ఎండిఏ లేక్ వ్యూ పార్క్ అనేది మొత్తం 38 కోట్లతో హెచ్ఎండి అందుబాటులోకి తీసుకొచ్చింది. అండ్ 18 హెక్టార్స్లో ఈ పార్క్ అనేది డిజైన్ చేశారు. ఎక్కడ చూసుకున్నా ఎటు సైడ్ అయినా మొత్తం చెట్లు, రంగురంగుల పూల చెట్లు ఉన్నాయి, సిట్టింగ్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకో పక్కన చేసుకుంటే ఇలా కొండలు కూడా ఉన్నాయి. ఇలాంటి కొండలు ఉన్నాయి. మంచిగా విశ్రాంతి తీసుకోవడానికి, పడుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ కూర్చొని అలా మనము ఆ లేక్ వ్యూ, ఆ లేక్ సైడ్ చూసుకుంటే కనుక సన్సెట్ కూడా మనం చాలా ఈజీగా చూడొచ్చు. సన్సెట్ కూడా చాలా బాగుంటుంది వ్యూ కూడా. సో ఇక్కడ వాటర్ కూడా మనకి సిటీకి సప్లై అవుతాయండి. ఇవి డ్రింకింగ్ వాటర్. సో ఇందులో బోటింగ్ చేయడానికైతే అవకాశం ఉండదు మ్యాక్స్. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచి కూడా ఇందులో బోటింగ్కి ఛాన్సెస్ లేవు. ఈ వాటర్ మొత్తానికి డ్రింకింగ్ వాటర్ అని చెప్పుకోవచ్చు మనం. ఫర్ డ్రింకింగ్ వాటర్ వీ క్యాన్ యూస్, అంతేగాని నో ఫర్ బోటింగ్ అండ్ ఆల్ అదర్ థింగ్స్. సో చూసారు కదా హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో ఎన్ని ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్స్ని మీరు చూసారో. చాలా అంటే ఒకప్పుడు డెవలపింగ్ అనేటోళ్ళు కానీ ఇప్పుడు ఆల్రెడీ డెవలప్డ్ అయిపోయాయండి. చాలా బాగుంది. ఈ హెచ్ఎండిఏ లేక్ వ్యూ పార్క్ చూసుకుంటే కనుక 38 కోట్లతో మంచిగా అందుబాటులోకి తీసుకొచ్చారు. వీటిని చాలా మంచిగా డిజైన్ చేశారు. అండ్ 18 హెక్టార్స్లో దీన్ని క్రియేట్ చేశారనమాట ఈ పార్క్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ట్రీస్ చూసుంటారు మీరు ఇప్పుడు ఈ వీడియో మొత్తంలో. అండ్ చాలా వ్యూస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఎన్నో ల్యాక్స్ ఆఫ్ ట్రీస్ను కూడా వీళ్ళు ఇక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. చూద్దాం ఇంకా ముందు హెచ్ఎండి ప్రస్తుతానికి ఓఆర్ఆర్ సైట్స్ కానీ లేకపోతే మనకి అదే హైవేస్ పక్కన కానీ లేకపోతే సిటీస్కి దూరంలో కొంచెము ఇలాంటివి ప్లాన్ చేశారు. బట్ ముందు ఇలాంటివి సిటీస్లో కూడా వస్తే బాగుంటుందన్న ఒక అభిప్రాయంతో నేను అనుకుంటున్నాను, వస్తే బాగుంటుంది అని చెప్పేసి. సో చూద్దాం మరి ముందు హెచ్ఎండిఏ ఇంకెన్ని కొత్త పనులతో వస్తుంది, ఇంకా ఇంట్రెస్టింగ్గా ఏమన్నా క్రియేటివిటీతో ఏమన్నా క్రియేట్ చేస్తుందా లేదా అని చెప్పేసి. సో నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో ఐ హోప్ మీరు కూడా ఎగ్జైటింగ్గా ఉంటున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా మంచి క్రియేటింగ్ టాపిక్స్తో ఆర్ఎల్స్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ థింగ్స్తో నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మీరు చూస్తూనే ఉండండి. పూరా లోకల్. కెమెరామ్యాన్ విజయ్తో తేజ పృథ్వీ సైనింగ్ ఆఫ్.